పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా కాలపు 6వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు యేసు ఈ రీతిగా బోధింపనారంభించను. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో మీరును నెలకొని ఉందురు. నా ఆనందము మీ యందు ఉండవలననియు మీ ఆనందం పరిపూర్ణము కావాలననియు నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించినట్లనే మీరును ఒకరిని ఒకరు ప్రేమించుడు, ఇదియే నా ఆజ్ఞ. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, గడచిన ఆదివారం పాస్కా 5వ ఆదివారం రోజున మనము యేసు ప్రభు మనతో నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలు కొమ్మలు రెమ్మలు అని పలికి ఎవడు నాయందు ఉండునో నేను ఎవని యందు ఉండునో వాడు అధికముగా ఫలిస్తాడు, ఎలయన నేను లేక మీరు ఏమీ చేయజాలరు అని ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుకున్నాం. ఆ అంశం మీద మనం ధ్యానించాం. అయితే ప్రియులారా, యేసు ప్రభు మనందరము కూడా ఫలించాలి, మామూలుగా ఫలించటము కాదు, అధికముగా ఫలించాలి అని కోరుకుంటున్నాడు. యేసు ప్రభు మనందరము కూడా ఆనందముగా ఉండాలి, మామూలు ఆనందము కాదు, పరిపూర్ణమైన ఆనందములో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఇది మనం ఫలించాలి అంటే, అధికముగా ఫలించాలి అంటే, ఆనందములో ఉండాలి అంటే, పరిపూర్ణమైన ఆనందాన్ని పొందాలి అంటే ప్రభువుతో ఏకమై ఉండాలి. ఇక్కడ ప్రభువుతో ఏకమై ఉండటం అంటే అర్థం ఏమిటి? ఆయనలో ఉంటూ ఆయన ఆజ్ఞలను పాటించాలి, ఆయన చెప్పిన విధముగా మనం జీవించాలి. ఇది ప్రధానమైనటువంటి అంశం ఈ రోజున ప్రియులారా. దేవుని వలె మనము ఆయన ప్రేమను పొందుకొని ఆ ప్రేమని మనం 10 మందికి ఇవ్వగలిగినప్పుడే మనం పరిపూర్ణంగా ఫలాలని ఇవ్వగలం, లేకుంటే ఫలాలను ఇవ్వలేం ప్రియులారా. నేను ఇప్పుడు మీతో చెప్పబోయేటువంటి సంఘటన కెనడా దేశంలో జరిగినటువంటి సంఘటన. అది ఒక మారుమూల గ్రామము. జాన్ అనేటువంటి కుటుంబ యజమాని చిన్న వ్యాపారాన్ని చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే ప్రియులారా, అతనికి 2 కుమారులు. మొదటి వారి పేరు టామ్, రెండవ అతని పేరు హ్యారీ. జాన్ అనే తండ్రికి టామ్, హ్యారీ అనేటువంటి వారు 2 కుమారులు. అయితే ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళకు కూడా వ్యాపారం నేర్పించాలి అనుకున్నాడు జాన్. కానీ వారికి వ్యాపారం మీద ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి వారిద్దరూ కూడా అన్నారు, వాళ్ళల్లో ఒక అతను అన్నాడు, నాన్న నేను వ్యవసాయం చేయాలని ఉంది అన్నాడు. ఆ పెద్దవాని యొక్క కోరిక మన్నించాడు. అతను కొద్దిగా పొలాన్ని కొనిపెట్టాడు. నువ్వు నీ కష్టం నువ్వు పడు నాయనా అని చెప్పాడు. రెండవ వాడు అన్నాడు, నేను నాణ్యమైనటువంటి గొర్రెల పెంపకాన్ని చేయాలనుకున్నాడు అన్నాడు. సరే, అతనికి కూడా కొన్ని గొర్రెలు కొనిపెట్టాడు. ఇక నీ కష్టాలు నువ్వు పడు నాయనా అని చెప్పాడు. చెప్పి ఇద్దరిని దగ్గరే పిలిచి, నాయన మీ జీవితకాలం అంతా కూడా నేను మిమ్మల్ని ఏనాడు కూడా అది చెయ్యండి, ఇది చెయ్యండి, అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు అనలేదు. కానీ ఒకటి మాత్రం మీకు చెప్పాలనుకుంటున్నాను, మీరు నీతివంతంగా బ్రతకండి, ప్రభు యొక్క వాక్యానుసారముగా జీవించండి. ముఖ్యముగా దేవుని సేవలో పొరుగువారు ఆపదలో ఉన్నప్పుడు మాత్రం ఆదుకోవటానికి ప్రయత్నము చేయండి. అదే దేవుడు మన నుండి కోరుకునేది అని చెప్పాడు. వారికి స్వేచ్ఛనిచ్చాడు. వీళ్ళు పెద్దయ్యారు. ఒకడు వ్యవసాయం, మరొకడు గొర్రెల పెంపకంలో ఎదుగుతూ ఉన్నారు. ఇంతలోకి తండ్రి ఒక రోజున వారిరువురిని దగ్గరికి పిలిచి, నాయన నేను వ్యాపారం నిమిత్తమై ఆఫ్రికా దేశం వెళ్ళాలనుకుంటున్నాను, కాబట్టి ఒక 3 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తాను అని చెప్పాడు. సరేనా అన్నారు. వీరి యొక్క వ్యవసాయము గొర్రెల పెంపకం వీళ్ళు చేసుకుంటున్నారు. తండ్రి వ్యాపారం కోసం దూరదేశానికి వెళ్ళాడు. తండ్రి వెళ్ళిన తర్వాత
ఆ గ్రామానికి పెద్ద ఆపద వచ్చింది. ఏమిటి ఆపద అంటే, ఆ సంవత్సరం చలి, అక్కడ మంచు పడుద్దండి కెనడా దేశంలో. మంచు బీభత్సంగా పడి ఎక్కువ రోజులు ఉండి పంటలన్నీ నాశనం అయిపోయాయి. ప్రజలకు తినటానికి తిండి లేదు ఆ గ్రామంలో వాళ్ళకి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలామంది చనిపోవటాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో ఇద్దరు అన్నదమ్ములు కూడా ఒక చోటకు వచ్చి ఇద్దరు కూడబలుక్కొని వారికి తమ తండ్రి ఉద్బోధించినటువంటి ఆ మంచి బోధనను జ్ఞాపకం చేసుకొని ఇద్దరూ కూడా గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళన్నారు. పెద్దవాడన్నాడు, అయ్యా, నేను ఒలీవు చెట్లను పెంచాను, చాలా పెద్దవి, కానీ ప్రజలు చలికి చచ్చిపోతున్నారు. కాబట్టి నా పొలంలో ఉన్నటువంటి చాలా ఎండిపోయినటువంటి చెట్లు ఉన్నాయి, పచ్చని చెట్లు కూడా ఉన్నాయి. వాటిని కొట్టి కావాలంటే ఎండిపోయినటువంటి వాటిని తీసుకొని వచ్చి వేడి పొందుకొని వారి ప్రాణాలు కాపాడుకోమనండి. నా పొలంలో ఉన్న చెట్లన్నీ కొట్టుకోండి, నేను అడ్డుపడనని చెప్పాడు. రెండో వాడన్నాడు, నాకు గొర్రెలు కొన్ని వేలున్నాయి, దేవుని కృప వలన నా గొర్రెలు బాగా పెరిగాయి, ప్రజలు మలమలమాడే ఆహారం లేక చచ్చిపోతున్నారు. దయచేసి మీరు పెద్దలు ఒక నిర్ణయం తీసుకొని నా గొర్రెలలో రోజుకిన్ని చంపి ఆ గొర్రెల యొక్క భోజనాన్ని, ఆ మాంసాన్ని ప్రజలకు పంచిపెట్టండి, వారిని చావకుండా చూడండి, చనిపోకుండా చూడండి అని చెప్పారు. పెద్దలందరూ, గ్రామ పెద్దలు ఆశ్చర్యపోయారు. వారు చేసినట్టు త్యాగపూరితమైన కార్యాన్ని చూసి ఆశ్చర్యపోయి వారు ఇచ్చినటువంటి ఆ సహాయాన్ని స్వీకరించి ఆ గ్రామంలో ఉన్న ప్రజల యొక్క ప్రాణాలు కాపాడారు, నిలబెట్టారు. 3 సంవత్సరాలు అయిపోయింది. తండ్రి తిరిగి వచ్చాడు. ఇద్దరు కొడుకులు కూడా వారి యొక్క ఆస్తి అంతా కోల్పోయి రిక్తహస్తాలతో తండ్రి ముందు నిలబడ్డారు. చేతుల్లో ఏమీ లేదు, ఎందుకంటే ప్రజలకి పంచిపెట్టారు. తండ్రి వారి దగ్గరికి వచ్చి అన్నాడు, నాయనలారా, మీరు ఒకవేళ మీ పొలాలు, మీ సంపదలు, మీ గొర్రెల మందలు మీతోనే ఉంచుకున్నట్లయితే ఇంకా ధనవంతులై ఉండవచ్చు. ఈనాడు మీ గురించి పలానా వాడి కొడుకు చాలా ధనవంతులు అని చెప్పేవాళ్ళు, చాలా గర్వంగా ఉండేవాడిని. కానీ నేను వస్తుంటే, నేను నా గ్రామానికి తిరిగి వస్తుంటే, నేను కన్నటువంటి నా కొడుకుల గురించి ఈ ప్రజలందరూ చెప్పినటువంటి గొప్ప మాటలు, త్యాగపూరితమైన మాటలు, మీరు చేసినటువంటి సేవను గురించి నేను విన్నది నా గుండెలు నిండిపోయిందయ్యా. మీరిప్పుడు ధనవంతులు కాకపోవచ్చుగాక లోకానుసారముగా, కానీ ఆత్మీయంగా మీరు చాలా ధనవంతులైపోయారయ్యా. ఎందుకంటే మీరు ఒకవేళ ధనవంతులుగా, లోకానుసారమైన ధనవంతులుగా ఉన్నట్లయితే నా కుమారుడు ధనవంతులు అనుకునేవాడిని. కానీ ఈ రోజున మీరు దేవుని దృష్టిలో ధనవంతులుగా మారారు కాబట్టి నేను చాలా సంతోషిస్తున్నా, గర్విస్తున్నా అని తన ఇద్దరు కొడుకులను దగ్గర తీసుకొని తాను తెచ్చిన సంపదలను వారికి ఇంకా ఎక్కువగా ఇచ్చాడట. ప్రియులారా, క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కెనడా దేశంలో ఈ గ్రామంలో జరిగినటువంటి ఈ సంఘటన మనందరికీ కూడా ఈనాటి వాక్యాన్ని తేటతెల్లం అర్థమయ్యేటట్లుగా ఉద్బోధిస్తుంది. ప్రియులారా, ప్రభువు ప్రియులారా, గడచినటువంటి ఆదివారం రోజున మనం చదువుకున్న వాక్యంలో ఒక ముఖ్యమైన మాట పలుకుతారండి. ఆ మాటను ఇప్పుడు చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో ప్రియులారా ఒక మాట అంటాడు. ఏమిటి అంటే, మీరు నాయందును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నచో, మీరు నాయందును, నాయందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినా అది మీకు వసగబడును అన్నాడు. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 7వ వచనం, అడుగుడి మీకు వసగబడును, అడిగిన ప్రతివానికి వసగబడును అని చెప్పబడి ఉంది. లూకా సువార్త 11వ అధ్యాయంలో మీరు కోరుకున్న దానిని దేవుడు మీకు ఇస్తాడు అని పలుకుతున్నాడు. అయితే ప్రియులారా, అడిగిందల్లా ఇవ్వడం అంటే ఇక్కడ దానికంటే ముందు మనం అక్కడ చెయ్యాలి. ఏమిటి మనం చేయాల్సింది? వాక్యములో చెప్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనములో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే అప్పుడు మీరేమడిగినా మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. మనం మన ఇష్టానుసారముగా, లోకానుసారముగా పాప జీవితాన్ని జీవిస్తూ
నేను ఏమడిగినా దేవుడు ఇస్తానన్నాడుగా, ఇస్తాడు అంటే అది జరిగే పని కాదు. కాబట్టే ప్రభు అంటున్నాడు, మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉంటే మీరు ఏమడిగినా ఇస్తాను అన్నాడు. చాలా ముఖ్యమైన మాట ప్రియులారా. ఇస్తాడు దేవుడు మనకి, కాదనడో. కానీ ఆయనను కోరుకోవటానికి ముందుగా మనం ఆయన వాక్యానుసారముగా జీవించాలి. ఆయన మాటలు మన యందు నిలిచి ఉండాలి. ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి. చాలామంది అంటుంటారు, స్వామి నేను ప్రార్థన చేస్తున్నా, నేను వేడుకుంటున్నా, ఉపవాసం ఉంటున్నా, కానీ దేవుడు నాకు ఇవ్వటల్లా. నీ జీవితం ఎలాగా ఉంది? నీ బ్రతుకు ఎలాగా ఉంది? క్షమాపణ లేదా నీలో? మన్నింపు లేదా నీలో? పేదవారికి ఎడల దయా దాక్షణ్యాలు లేవా నీలో? ఎలా ఇస్తాడు దేవుడు నీకు? ప్రభు అంటున్నాడు, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే అప్పుడు మీరు ఏమి కోరినా మీకు ఇస్తాను అని పలుకుతున్నాడు. యోహాను సువార్త 15:7 అది పలికిన వెంటనే ఏమంటున్నాడు? మీరు అధికముగా ఫలించటం యందు నా తండ్రి మహిమపరచబడును అంటున్నాడు. ఇక్కడ ఫలించటం ఎలాగా? దేవుని చిత్తానుసారముగా జీవించటం. ఇక ఈనాటి వాక్యానికి వెళితే 10వ ఏమంటున్నాడు? నేను నా తండ్రి ఆజ్ఞను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉన్నట్లు. ఇక్కడి వరకు ఆగుదాం ఒకసారి. యోహాను సువార్త 15:10 నేను నా తండ్రి ఆజ్ఞను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉన్నట్లు. క్రీస్తు ప్రభు తండ్రిని ప్రేమిస్తున్నాడని ఎలా తెలుస్తుంది మనకి? ఆ తండ్రి ఆజ్ఞను గైకొన్నాడు. ఆ తండ్రి చిత్తానుసారముగా ఆయన జీవించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఫిలిప్పీ పత్రిక 2:7 పలికినట్లుగా ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా తనను తాను రిక్తుని చేసుకొని సేవక రూపమును దాల్చి, అది కూడా శిలువ మీద మరణం వరకు కూడా విధేయుడై ఉండి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. కాబట్టి ఫిలిప్పీ పత్రిక 2:10 ఏమని చెప్తుంది? దేవుడు యేసును అత్యున్నత స్థానమునకు లేవనెత్తెను. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 5:7 ఏమని పలుకుతుంది? ఆయన తన ఇహలోక జీవితంలో తనను రక్షింపగలిగినటువంటి తండ్రి నుండి ఏడ్పులతోనూ కన్నీటితోనూ ఎలుగెత్తి ప్రార్థన చేసి ఉన్నాడు. తండ్రి తన ప్రార్థనను ఆలకించి ఉన్నాడు అని పలుకుతుంది. ఎందుకని? ఏమిటి ఏడ్పులతో కన్నీటితో ప్రార్థన? తండ్రి నేను నీ చిత్తాన్ని నెరవేర్చడానికి కావాల్సిన శక్తిని నాకు ఇవ్వయ్యా. గెత్సెమనే తోటలో యేసు ప్రభు చేసిన ప్రార్థన మనకు అర్థమైందా? ఆయన ఏడ్పులతోనూ కన్నీటితోనూ ప్రార్థన చేశాడు ఎలుగెత్తి. నీ చిత్తాన్ని నెరవేర్చడానికి కావాల్సిన శక్తిని ఇవ్వయ్యా. ఏమంటున్నాడు వాక్యములో? యోహాను సువార్త 15:10 ఈనాటి సువిశేషంలో ప్రియులారా, నేను నా తండ్రి ఆజ్ఞను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు. నీవు యేసు ప్రభు ప్రేమలో ఉన్నావని ఎలా తెలుస్తుంది? ఊరికి ఆదివారం గుడికి నామమాత్రంగా వెళ్ళినంత మాత్రాన కాదు. ఈ మాట కూడా చెప్తున్నానండి. ప్రభువా ప్రభువా నువ్వు వారు పరలోక రాజ్యమున ప్రవేశించరు. దానిని క్రియారూపం దాల్చగలగాలి. నేను నా తండ్రి ఆజ్ఞను పాటించాలి దేవుని యొక్క చిత్తాన్ని. అప్పుడు ఆ తండ్రి ప్రేమను నెలకొని ఉన్నాడంటండి యేసు ప్రభు. అని పలికి ఏమంటాడు తెలుసా? మీరు కూడా నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉంటారు. దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకుండా దేవుని ప్రేమలో నెలకొని ఉండటం అసాధ్యం ప్రియులారా. కొంతమంది ఏమంటారు తెలుసా? కొంతమంది సంఘాలు, కొంతమంది సేవకులు ఏమంటారు తెలుసా? ఐ ఆమ్ సేవ్డ్ ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప వలన మాత్రమే నేను రక్షించబడ్డాను, విశ్వాసం చాలు, ఇంకా నా క్రియల వలన కాదు అంటారండి. కానీ క్రియలు లేనటువంటి విశ్వాసం మృతం. క్రియలు లేకపోతే విశ్వాసం పనికిరాదండి. నీ విశ్వాసానికి సపోర్టుగా నీ క్రియలు ఉండాలి. అవును, నా క్రియలను బట్టి నేను రక్షించబడలేదు, కానీ విశ్వాసం ద్వారా రక్షించబడ్డాను. కానీ ఆ విశ్వాసానికి తగినట్టు క్రియలు మనం చెయ్యాలి. నీకు విశ్వాసం ఉందని ఎలా తెలుస్తుంది? నువ్వు చేసే క్రియల ద్వారా. నాకు విశ్వాసం గంపెడంత ఉందని చెప్పి
పేదవాడు కనబడగానే చేదరించుకుంటే, ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళకపోతే, ఒక జపమాల జపించడానికి సమయం లేదంటే, ఒకవేళ ఇదిగో బైబిల్ చదవడానికి సమయం లేదంటే, నీ వ్యాపారంలో మోసం చేసుకుంటా కూర్చుంటే, నీ ఉద్యోగంలో గవర్నమెంట్ ఉద్యోగమైనా కానీ నువ్వు చేయాల్సిన న్యాయం నువ్వు చేయకపోతుంటే, బల్ల కింద చేతులు పెడతంటే నీకు విశ్వాసం ఉందని ఎలా తెలుస్తుంది? మోసపోతున్నాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈ బోధనల వలన మోసం జరుగుతుందండి. విశ్వాసం ఉంటే చాలు నువ్వేమైనా చేయొచ్చు. నో, విశ్వాసానికి తగినట్లుగా నీ క్రియలు ఉండాలి. అప్పుడే నువ్వు దేవుని ప్రేమలను అనుకొని ఉంటావు. గడిచిన ఆదివారం యేసు ప్రభు, నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు, ఎవరు నా యందు ఉండునో నేను ఎవని యందు ఉండునో వాడు అధికముగా ఫలిస్తాడు. ఏంటి దేవుని యందు ఉండటం అంటే? ఆజ్ఞలను పాటించటం, ఆజ్ఞలను పాటించటం ప్రియులారా. కాబట్టే ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ అధ్యాయం 10వ వచనములో, నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు. చూడండి, ఆయన ప్రేమలో ఉన్నాను అని చెప్పటానికి ముందేమంటున్నాడు? నా తండ్రి ఆజ్ఞలను నేను పాటించాను అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు? మీరు కూడా నా ఆజ్ఞలను పాటించినచో, ఇఫ్ కండిషన్, ఇఫ్ యు ప్రాక్టీస్, ఇఫ్ యు ఫాలో మై రూల్స్, దెన్ యూ విల్ బీ ఇన్ మై లవ్. నా ఆజ్ఞలను పాటిస్తేనే మీరు నా ప్రేమను నెలకొని ఉందరు. ఇది చాలా ముఖ్యమండి. విశ్వాసం ఉంటే చాలు రక్షణ, విశ్వాసం ఉంటే చాలు రక్షణ. విశ్వాసం ద్వారా మాత్రం నీతిమంతులుగా చేయబడతా, క్రియలు అవసరం లేదా? ఇదేనండి క్రైస్తవ్యానికి పట్టినటువంటి దుర్గతి. క్రైస్తవులమైన మనం ఆదర్శంగా ఉండవలసినటువంటి వారం లంచగండులుగా, దోపిడీకారులుగా మనం తయారవుతున్నాం. ఎందుకంటే విశ్వాసం ఒకటి ఉంచి చాలు, నువ్వు ఏ వెధవ పని చేసినా సరిపోద్ది. లక్షల కోట్లు దోచుకోవటం, లేకపోతే పక్కన వాళ్ళని చేసినా కానీ నాకేం కాదు, నేను క్రైస్తవుడని చెప్పుకున్నామనుకో, ఎలా నువ్వు క్రైస్తవుడవే? క్రీస్తు నామానికి అవమానాన్ని తెస్తున్నావు. ప్రభువు చాలా కఠినంగా చెప్తున్నాడు, నా ఆనందము మీ యందు ఉండవలననియు, మీ ఆనందం పరిపూర్ణము కావాలననియు నేను మీతో చెప్పిన విషయాలకు మీరే సాక్షులు. ఏమంటున్నాడు ప్రభు? నా ఆనందం మీలో ఉండాలి. మీ ఆనందం ఎలా ఉండాలి? పరిపూర్ణము కావాలి. దేవుడి కోరికది. ఈ ఆనందం ఎలాగ పరిపూర్ణమైతే క్రైస్తవులలో? ఊరికే వెళ్ళి పితాపుత్ర పవిత్రాత్మ బుడిగి 3 సార్లు మునిగితే అయిపోయిందా? క్షమించండి ఈ మాట వాడుతున్నా. బైబిల్ సంఖలో పెట్టుకుని లేదా బైబిల్ని మోసుకుంటా పోతే అయిపోయిందా? ఎలాగా మనము ఆనందాన్ని పరిపూర్ణంగా పొందాలి అంటే, అప్పుడు చెప్తున్నాడు పిల్లారా ఏమని అంటే, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరిని ఒకరు ప్రేమించండి. ఈ ప్రేమ ఏంటి? పై పెదవుల మీద ప్రేమ కాదు. నేను మిమ్ము ప్రేమించినట్లుగా యేసయ్య మన కొరక ఏ విధంగా ప్రాణత్యాగాన్ని చేశాడో ఆ విధంగా మనం జీవించాలి. ఆ తరువాత ఇంకొక అడుగు ముందుకు వేసి ఇంకొక లోతైన మాట చెప్తున్నాడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారపోయేవానికంటే ఎక్కువ ప్రేమ కలవాడు మరొకడు లేడు. ప్రారంభంలో చెప్పిన ఉపమానం ప్రియులారా, జరిగిన సంఘటన, క్షమించండి, ఉపమానం కాదది. కెనడా దేశంలో ఆ గ్రామంలో జాన్ గారు అనేటువంటి వారి యొక్క కుమారులు ఇద్దరు కూడా, టామ్ అండ్ హెన్రీ, అవసరములో ఉన్నటువంటి వారిని, వారి సర్వస్వాన్ని త్యాగం చేసి వారి ప్రాణాలు కాపాడారు. దేవుని బిడ్డలుగా మారారు తండ్రి చెప్పిన మాటలలో. ఈరోజు ప్రభు మనందరినీ కూడా ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని? నేను ఆజ్ఞాపించిన వానిని, చాలా ముఖ్యమైన మాట ప్రియులారా, పాటించినచో మీరు నా స్నేహితులై ఉంటారు. యోహాను 15:14 వచనం ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను ఆజ్ఞాపించిన వానిని మీరు పాటిస్తే మీరు నా స్నేహితులై ఉంటారు. అంటే అర్థం ఏమిటి ప్రియులారా? మనము యేసయ్య స్నేహితులుగా ఉండాలి అంటే, యేసయ్యకు మిత్రులుగా ఉండాలి అంటే, యేసయ్యకి ఇష్టలుగా, దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే ఏమంటున్నాడు? నేను ఆజ్ఞాపించిన వారిని మీరు పాటించినచో మీరు నా స్నేహితులై ఉంటారు. ప్రియులారా, నిర్ణయం మనదే.
ఉత్థాన క్రీస్తు మనతో అంటున్నాడు, బిడ్డలారా నేను మీ కొరకే మరణించాడు, మీ పాపములు కడిగి వేశాను, కానీ మీరు నేను తెచ్చినటువంటి ఈ రక్షణ భాగ్యంలో పాలు పొందులు పంచుకోవాలి అంటే మీరు చేయవలసింది ఒకటి ఉంది. మీరు నాతో అంటి పెట్టుకొని ఉండాలి. నా కోరిక ఏమిటి అంటే మీరు అధికముగా ఫలించాలి, మీ ప్రేమ నెలకొని ఉండాలి, పరిపూర్ణము కావాలి. ఎలాగ మరి ఇదంతా జరిగేది? నా ఆజ్ఞలను మీరు పాటించాలి. ఎలాగా? నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఏ విధముగా పాటించుతునో మీరు కూడా అదే విధముగా పాటించాలి. ప్రియ క్రైస్తవుడా, క్రైస్తవ జీవితం అనేటువంటిది పూలబాట కాదు. మరల యేసు మనతో చెప్తున్నాడు, సువిశాలమైన మార్గం. చాలామంది ఆ మార్గాన్ని ఎంచుకుంటారు. అది పరలోకానికి నడిపించే మార్గం కాదు, దేవుడు చూపించిన మార్గం, లోకానుసారం అంటే మార్గం. ఇరుకైన మార్గము గుండా ప్రవేశించండి. ఇరుకైన మార్గము గుండా అతి తక్కువ మంది వెళతారు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ విధముగా జీవిస్తున్నావు? ఎటువంటి మార్గాన్ని నువ్వు ఎంచుకుంటున్నావు? చాలా చోట్ల మనం వినేదేంటో తెలుసా? అయ్యా, ఆ లంచగొండితనం మంచిది కాదుగా, ఆ తాగుబోతుతనం మంచిది కాదు కదా, ఆ శరీర క్రియలు మంచిది కాదుగా, ఆ మోసకరమైన జీవితం మంచిది కాదుగా, అందరూ చేస్తున్నారుగా. సువిశాలం అనేక మంది నడిచే మార్గం అన్నమాట ఇది. అందరూ చేస్తున్నారుగా, అందరితో పాటు మనము కూడా వెళతాం. ఎక్కడికి? ఏకాఏకిగా అగ్ని ఆరదు, పురుగు చావనటువంటి స్థలానికి. ఆనాడు అయ్యో అందుండి నీవు కూడా ఏడ్చెదవు. కానీ ప్రభు అంటున్నాడు, బిడ్డా నువ్వు అలాగ ఉండటం నాకు ఇష్టం లేదు. నువ్వు ఫలించాలి, మామూలుగా అధికముగా ఫలించాలి. నీవు ఆనందించాలి, నీ ఆనందం పరిపూర్ణము కావాలి. ఎలాగా? యేసు ప్రభు ఏ విధంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, అదే విధముగా మనము కూడా ఆ యేసయ్య చిత్తాన్ని నెరవేర్చాలి. మన స్వశక్తి చాలదు పిల్లారా, దేవుని శక్తి మనకు కావాలి, పరిశుద్ధాత్మ మనకు కావాలి. పౌలు గారు ఒక మాట అంటారు తెలుసా? మీరు మీ రక్షణ కొరకై గడగడ వణుకుచూ ప్రయాసపడండి, ప్రయత్నించండి. మనం మన రక్షణ కొరకై గడగడ వణుకుచూ ప్రయత్నం చేయాలంట. అంత సులువు కాదు ప్రియులారా. దేవుని కృప మనకు తోడుగుండాలి, దేవుని సహాయం మనకు తోడుగుండాలి. అప్పుడే సాధ్యమవుతుంది. ప్రభువుని వేడుకుందాం, యేసయ్యా మేము మీ యందు ఉండటానికి, ద్రాక్ష తీగలను మేము అంటి పెట్టుకుని ఉండడానికి, మేము అధికముగా ఫలించటానికి, ప్రేమయందు నెలకొని ఉండడానికి మా శక్తి మాకు చాలదయ్యా. ఫలించే బిడ్డలుగా, నీ వాక్యానుసారముగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి నాయన. మీ శక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి. తలలు వంచి దేవుని యొక్క శక్తి కొరకే ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఓ ద్రాక్షావల్లి, నిజమైన ద్రాక్షావల్లి, గడిచిన ఆదివారం నేను నిజమైన ద్రాక్షావల్లిని పలికి, ఈనాడు ప్రభువా ఒక అడుగు ముందుకు వేసి మీ ఆనందం పరిపూర్ణంగా ఉండాలని కోరుతున్నావు తండ్రి. ఆ ఆనందం పరిపూర్ణము కావాలంటే నేను ఏ విధముగా తండ్రి ఆజ్ఞలను పాటించాను, మీరు కూడా అదే విధముగా నా ఆజ్ఞలను పాటించండి అని పలుకుతున్నావు. నా ఆజ్ఞలను పాటించేవారు నాకు స్నేహితులై ఉంటారు అని పలుకుతున్నావు తండ్రి. ఈ లోకంలో క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న మమ్మందరిని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. ఓ యేసు రాజా, ఓ నిజమైన ద్రాక్షావల్లి, నీ పరిశుద్ధాత్మ శక్తిని మా అందరి మీద కుమ్మరింపచేయండి. మా శక్తి మాకు చాలదు తండ్రి, మా శక్తి మాకు సరిపోదు తండ్రి. నీ ఆత్మ వరాలు మాకు కావాలి, నీ ఆత్మశక్తి మాకు కావాలి, నీ ఆత్మీయ దీవెనలు మాకు కావాలి. నీ వాక్యానుసారముగా జీవించే బిడ్డలుగా, నీ త్రోవల నడిచే బిడ్డలుగా, నేను అంటి పెట్టుకొని ఉండేటువంటి ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మలు రెమ్మలుగా మమ్మ దీవించమని, అధికముగా ఫలించువారులాగా ఆనందం పరిపూర్ణమయ్యేటట్లుగా మమ్మ దీవించండి నాయన. ఈ సందర్భంగా గాయపడినటువంటి వ్యాధితో ఉన్న బిడ్డలందరినీ నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. స్వస్థపరచు దేవా. కుటుంబంలో శాంతి సమాధానం వారికి శాంతిని, సమాధానం ఇవ్వండి ప్రభు. ఆ పరీక్ష రాసిన బిడ్డలని, ఫలితాలు పొందిన బిడ్డలని, అదేవిధంగా ఉద్యోగాల కొరకే ఎంతో ఈ ఎండాకాలంలో ప్రయత్నం చేస్తూ ట్రైనింగ్ పొందుతున్న బిడ్డలందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం.
ఎంతోమంది ప్రభువ మా కొరకు ప్రార్థన చేయమని అడుగుతున్నారు. ముఖ్యంగా ప్రభువ హైదరాబాదు నుండి తన కుమారుడు ప్రభువ మనస్థిమితము లేకుండా ఆ తల్లిని వేధిస్తున్నాడని ప్రార్థన చేయమని అడుగుతుంది. ఆ తల్లి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధంగా క్యాన్సర్ వ్యాధితో భార్య బాధపడుతుంది, ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నారు. ఆ భర్త కొరకై, ఆ భార్య కొరకే ప్రార్థన చేస్తున్నాను ప్రభువ. పిల్లలు వారి మాట వినడం లేదు, వారికి మంచి గమ్యాన్ని, దారిని చూపించమని వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేయమని అడుగుతున్నారు. ఆ బిడ్డల కొరకే, చిన్నారి బిడ్డల కొరకే, ఆ తల్లిదండ్రుల కొరకే ప్రార్థన చేస్తున్నాను. ఎంతోమంది బిడ్డలు ప్రభువ ఉద్యోగాల కొరకే ప్రార్థన చేయండి స్వామి అంటున్నారు. ఆ బిడ్డలందరి కొరకే ఈ క్షణంలో ప్రార్థన చేస్తున్నారు. వారి తలంపులను దీవించమని వేడుకొనిచున్నాం. కాంపిటేటివ్ ఎగ్జామ్లు, పోటీ పరీక్షలు రాస్తున్న బిడ్డలు ఎంతోమంది, మరి ముఖ్యంగా నీట్ పరీక్ష కొరకై, ఎంసెట్ కొరకై సిద్ధపడుతున్న బిడ్డల కొరకే ప్రార్థన చేయమని అడుగుతున్నారు. ఆ బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకొనిచున్నాం. ఆర్థిక ఇబ్బందులతో ప్రభు, కోర్టు కేసులతో నలిగిపోతున్న బిడ్డలు ప్రార్థన చేయమని అడుగుతున్నారు. వారిని దీవించండి నాయన ఈ క్షణంలో ప్రభువ. ప్రత్యేకమైన రీతిలో ప్రభువ అప్పుల బాధలతో ఉన్నటువంటి వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. గర్భఫలము లేనటువంటి తల్లులు ఎంతోమంది వేడుకుంటున్నారు ప్రభువ. భర్తలు ఎంతోమంది ప్రార్థన చేయమని అడుగుతున్నారు. వారందరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువ. ఉద్యోగం చేసే బిడ్డలను దీవించండి నాయన. అదేవిధంగా కాయ కష్టం చేసుకున్న బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.